ప్రస్తుతం మన దగ్గర ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారంటున్నారు. ఏంటి పరిస్థితి? అంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి ఒక అనైతిక చర్యలకు పాల్పడుతున్న సంగతి ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గ్రహిస్తూనే ఉన్నారు. డబ్బుతోటి, అధికార దుర్వినియోగంతో ఎమ్మెల్యేని ప్రలోభితం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది మేము లాస్ట్ 1 మంత్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. సో ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే అధికారం ఉంది కానీ నేను ఏది చేసినా ప్రజలు మెచ్చుతారు, నేను ఏదైనా చేయొచ్చు అనే ఒక అహంకారంతో ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ప్రతిపక్షం అనేది కౌన్సిల్లో లేకుండా చేయడం, అంటే ఒక్క సభ్యుని కూడా ఉండనీయకుండా చేయాలని చెప్పేసి అది ఒక గొప్ప అచీవ్మెంట్ లెక్క వాళ్ళు ఫీల్ అవుతుంది. కానీ ప్రజలలో వాళ్ళ యొక్క ఆదరణ కోల్పోయిన సంగతి వాళ్ళు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సిఎల్పి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఏం చర్చించబోతున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటున్నట్టేనా? తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటాం, పోరాడతాం. ఖచ్చితంగా మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో ఓట్లు వేయించుకుంటాం. ఇక ముందు ఎవరైనా పార్టీలోకి వెళ్ళి పోయే వాళ్ళని కూడా పోతే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మాతో పాటు వండుకుంటూ లోపలపాయగారుగా పార్టీకి డ్యామేజ్ చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వద్దు. ఎంతమంది ఉన్నా కానీ 10 మంది, 15 మంది, 16 మంది, ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితమైన ఒక సుశిక్షితులైన కాంగ్రెస్ సైనికులే కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలి. నడమంత్రంగా వచ్చి క్వాలిటీ అటుదికి ఇటుదికి ఆలోచించే వాళ్ళు లేకుండానే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గట్టిగా పోరాడతాం, అదే స్టాండ్ మీద ఉంటాం. అంటే పోయేటోళ్ళు పోనీ అంటారు. పోనీయండి, ఎన్ని రోజులు మోస్తామండి నాకు అర్థం కాదు. ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ వల్ల శాసనసభ్యులై, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎమ్మెల్సీలై, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంపీలు అయిపోయి ఈరోజు అవసరం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుతున్నా కానీ ఉండకుండా వేరే పార్టీలకు పోతుంటే వీళ్ళని ఏమండి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టే కండి. అటువంటి వాళ్ళు లేకుండానే బెటర్ పార్టీలో. మీకున్న అంచనా ప్రకారం ఇంకెంతమంది పార్టీ మారే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇంకెవరు మారరు. ఒకవేళ ఎవరైనా మారుతారన్నా మేము బదిలాడేది లేదు, చేసేది లేదు. ఎవరు పోతా అంటే పోనీ, నా వ్యక్తిగత అభిప్రాయం అంటే అది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేను కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారిందంటారు. అంటే ఇది సమస్య కాదండి, సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సమస్య అన్నది. దీన్ని ఏంటంటే అధికార దురహంకారంతో, డబ్బుతోటి, అధికారంతో అడ్డం పెట్టుకొని ప్రజల్ని సంతల్లో కొనుక్కున్నట్టు ఈరోజు ఎమ్మెల్యేలని కొనుక్కుంటున్నారు. గతంలో చూసినాం, మీరు ఇప్పుడు కూడా చూసినాం. వాళ్ళకొక రూలు, మాకొక రూలు. వాళ్ళ ఎమ్మెల్సీలు మా దాంట్లోకి వస్తే సస్పెన్షన్ పెట్టేస్తారు. మా ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర పోతే ఇప్పుడు వాళ్ళు సస్పెన్షన్, మేము స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చినా లాభం లేదు. అయినా కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోవాలో, రాజ్యాంగబద్ధంగా ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని మేము ఫాలో అవుతాం. నెక్స్ట్ కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ఇంకా నేను అనుకుంటున్నా ఇంకెవరు కూడా ఫిరాయించకపోవచ్చు, ఇంకెవరు కూడా ఫిరాయించకపోవచ్చు. ఉన్న సభ్యులందరూ కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాం. ఇప్పుడు పార్టీ విడిచి పోయే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. ఉన్న వాళ్ళతోటే పోరాడతాం. వాస్తవానికి మాట్లాడుకుంటే మొన్న ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియలో ఆత్రం సక్రు మీ పక్కనే ఉండి నామినేషన్ ప్రక్రియ కూడా ముగించారు. నిన్న సమావేశం అయ్యేదాకా కూడా పార్టీ మారుతున్నారనే ఇండికేషన్స్ రాలేదు. మరొక అంశం ఏంటంటే మీరు సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతారు అనే ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇది ఎవరైతే మారారో వాళ్ళ మీద ఎక్కువ చర్చ పెట్టేసేసి దృష్టి మరల్చి వేరే వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నం ఇది. అందుకో మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారమని చెప్తూనే ఉన్నాము. మేము మారే ప్రసక్తి లేదు. కానీ దృష్టి మరల్చి వేరే వాళ్ళని పార్టీ నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నాం.